వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 29వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి ఒక స్త్రీ అనేది ఫోన్ కాల్ చేస్తుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి వీరికి ఫోన్ రావడం అనేది ఈ రోజున జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే గనక ఈ యొక్క రాశివారు వీరికి స్థిరమైన ఆలోచనలు ఉండవు. వీరి ఆలోచనలు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా మారిపోతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అహంకారంతో శక్తివంతుడిగా కూడా ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ కుంభ రాశి వారికి పట్టుదల కాస్త ఎక్కువగా ఉంటుంది. కార్యసాధన లక్షణాలని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి మొండితనం కూడా కాస్తంత ఎక్కువనే. మీ మాట నెప్పించుకోవడం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా కుంభరాశి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎక్కువగా కూడా శ్రమించే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే చాలా కష్టపడే తత్వాన్ని వీరైతే కోరుకుంటారంటే ఎక్కువగా సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవాలని ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటారు. అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలైతే ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి చిన్న వయసులోని కష్టాలను సమస్యలను అనుభవించారు. ఇక ఈ రాశి వారికి బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి చాలా అయితే అర్థమవుతుంది. కానీ స్నేహితులు కానీ మాత్రం వినకంచ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులను సహాయం చేయాలి అనే లక్షణం ఉంటుంది. వీరి శక్తిని మించి కూడా కొన్ని సందర్భంలో సహాయం చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారైతే ఎక్కువగా వీరిని వెతుక్కుంటూ చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వీరు చాలా కూడా కష్టపడుతూ సంపాదించాలని వీరు తపన పడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది అయితే వీరిని చూసి చాలా అసూయతో కుళ్ళు కుతంత్రాలు వీరిపైన పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో మనం ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేక మనపై కుళ్ళు కుతంత్రాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అందుకే ఈ యొక్క కుంభరాశి వారికి నరదృష్టి అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి నరదృష్టి తొలగించుకోవాలంటే ఉప్పుతో పరిహారం చేసుకోవాలి, లేదా నిమ్మకాయతో పరిహారం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ యొక్క నరదృష్టి అనేది తొలగిపోతుంది. నరదృష్టి తొలగిపోవాలంటే ఆదివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ దిష్టి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నట్లయితే మీ యొక్క నరదృష్టి అనేది కొంతవరకైతే తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు నరుల ఏడుపు ఉంటే మనకు చాలా అయితే కష్టాలు రావటం, మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. కనుక ఈ కుంభరాశి వారు ఇలాంటి నరదృష్టి తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోండి, లేదా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయతో దిష్టి తీసుకొని 4 రోడ్లు అంటే వీధిలో ఉన్న నిమ్మకాయని అక్కడ 4 భాగాలు చేసి పడేయండి. ఇలా పడేస్తే మీ యొక్క నరదృష్టి నరుల ఏడుపు కూడా తొలగిపోతుంది. అలా ఉప్పుతో అయితే 7 సార్లు తిప్పి దిష్టి తీసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కుంభరాశి వారిపైన ఉన్న కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించే ఓర్వలేని తనం, డబ్బుని ఆశించే తత్వాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కూడా వీరిపైన చాలా కుట్రాలు అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క
కుంభరాశి వారికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీపైన పెత్తనం సాగించే అవకాశాలైతే ఉన్నాయి. సాహస క్రీడల పట్ల ఈ యొక్క కుంభరాశి వారికి భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు, క్రీడలు, సాంకేతిక ఇటువంటి రంగంలో రాణిస్తారు. ఇక ఈ యొక్క రాశివారి జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, ఇలా వ్యక్తులు మానసిక శోభకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని పరిస్థితుల ప్రభావంగా కారణంగా అయితే మీరు మానసికంగా ఎంతగానో పొంగిపోయారు. వారి మూలన మీకు చెడ్డ పేరు కూడా వచ్చింది. వారి మూలన చెయ్యని తప్పుకు అయితే మీరైతే చాలా నిందలైతే పడవలసి అయితే వచ్చింది. మీ గురించి బయటకు రాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, వెనకాల మాత్రం చెడు ప్రచారం అయితే మీ గురించి చెడు ప్రచారం చేస్తూ మీ జీవితంలో లేనిమోని నిందల ఆరోపణలు చేయటం అయితే వీరైతే చాలా అయితే చూశారు. ఎందుకంటే మీ యొక్క మంచితనం చేయవట్ల వారిని ఎలా పడితే అలానే మిమ్మల్ని ఆడుకోవడం, మిమ్మల్ని ఎలా పడితే అలా మీ యొక్క చెడు ప్రచారం చేయడం సమాజంలో ఇలా అయితే చాలా అయితే చేశారు. మీరైతే చూశారు కనుక మీరు ఎన్నో కష్టాలు, సమస్యలు అనుభవించి ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చాలామందిని కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మటం వల్ల వారి చేతుల్లో అయితే చాలా మోసపోవడం అనేది ఎన్నోసార్లు అయితే మీరు జరిగాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీ శత్రువులు ఎవరు మిత్రులు అనేది మీరు పూర్తి అవగాహనతో ఉండాలి. లేకపోతే మీకు లేనిపోని నిందలు లేదా మీ యొక్క చేసే పనులలో ఆటంకాలు, భంగం కల్పించడం ఇలాంటివైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ మంచితనమే మీకు చాలా అయితే ఇబ్బందికరంగా అయితే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కోరుకునే వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. కనుక మీ యొక్క శత్రువులు, మిత్రులు అనేది మీరు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకొని ఎప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ విషయాలని చెప్పకూడదు. ఎందుకంటే మీ పైన మీ ముందు సరేలే అని పోనీలే అని అంటారు. కాకపోతే మీ వెనకాల లేనిపోని నిందలపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఏం చేస్తే ఎలా ఉంటుందనేది పూర్తి అవగాహనతో అయితే ఈ యొక్క కుంభరాశి వారైతే ఉండాలని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ అనేది మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీరు ఆమెతోటి కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఎందుకంటే వారు మీ మాయలో పడాలని వారైతే ఫోన్ చేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి వారి వల్ల మీకు చాలా అయితే నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక మీ వీధిలో ఉన్న ఒక స్త్రీ అయితే ఖచ్చితంగా మీకు ఫోన్ చేయడం ఇలాంటి అయితే ఈ యొక్క కుంభరాశి వరకు అయితే ఈ రోజునైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి అయితే ఇలా వారి ఇరుగు పొరుగు వారు మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు కాల్ చేయడం, మిమ్మల్ని వేధించడం, బాధించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఆ స్త్రీలతోటి మీరు కాస్త దూరంగా ఉండి మీరు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. లేదంటే కొన్ని సమస్యలు రావడం ఆ స్త్రీ వల్ల అయితే ఉన్నాయి. కాబట్టి యొక్క కుంభరాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరి మాటలు కూడా పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే పూర్తిగా మీరు నమ్మిన తర్వాతనే ఏవైనా నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మీ పైన ఏదో ఒక నిందలు పడడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి పూర్తిగా ఏదైనా విషయాన్ని పూర్తిగా అవగాహన చేసి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఇతరులతో మీరు వాదించండి. లేదంటే ముందుగా మీరు వాదించినట్లయితే దానివల్ల కూడా కొన్ని సమస్యలు రావడం అనేది జరుగుతుంది. కనుక ఈ కుంభరాశి వారికి నమ్మినా నమ్మకపోయినా మీకు 100% మాత్రం జరగబోయేది మాత్రం ఈరోజు